యేసుప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులు ఎమ్మాయి అనే ప్రాంతానికి వెళ్తున్నారట. చెప్పండి, ఆ ప్రాంతం పేరేంటి? ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది అంటే, వారిద్దరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వారు దుఃఖముఖులై ఉన్నారట, వేదనతో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే బందీఖానాలో ఉన్నట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నడిచాడని బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే ఈ మాటను ఆలోచించేద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. చూడండి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యేసయ్య తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సామాన్యమైన శిష్యులే, మనలాంటి స్వభావం కలిగిన వారే. వారు ఎమ్మాయి అనే త్రోవకు వెళుతున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు యేసు వారితో కూడా ఏం చేశాడట? నడిచాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే గనుక నువ్వు భయపడొద్దు అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో చదివిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, సరాసరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి వెళ్ళిపోతున్న ఇద్దరు శిష్యులను ప్రభు పట్టించుకున్నాడు. వెళ్ళిపోతున్నారా? పోతే పోనే అనలా యేసు ప్రభు. మనమైతే అలా అంటామేమో, నా అవసరం లేకుండా పోతున్నాడా, పోనే, మళ్ళీ వస్తాడులే ఎప్పుడోకప్పుడు అని మనం కచ్చగట్టుకుని కూర్చుంటాం. మనల్ని ఎవరైనా నిందిస్తే పోతే పోయారులే అంటాం. దూరం అయిపోతుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోని అని మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఎమ్మాయి వైపు వెళ్ళిపోతున్న వాళ్ళు, యెరూషలేముకు కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఉంటుందట ఎమ్మాయి. యెరూషలేము నుండి ఆపోజిట్లో డైరెక్షన్లో వెళ్తే ఎమ్మాయి వెళ్తారు. అంటే యెరూషలేము దేవుని స్థలం అయితే, దేవుని మందిరం అయితే, ఈ ఇద్దరు యవనస్తులు కూడా ఎమ్మాయి వైపుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారిలో ఒక దుఃఖం ఉంది, ఒక వేదన ఉంది. ఇంతకాలం ప్రభుతో ఉన్నాం, ఇప్పుడు ఆయన చనిపోయాడు, మా పరిస్థితి ఏంటి? హూ విల్ వాక్ విత్ అస్? హూ కెన్ కేర్ ఫర్ అస్? మా కొరకు ఎవరు ఆలోచన చేస్తారన్నట్టుగా ఈ ఇద్దరు యవనస్తులు వెళ్తుంటే, అయితే ఒక మంచి పని చేశారు వాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఏం చేశారట? సంభాషించారట. ఎవరి గురించి ఆ సంభాషణ అంటే, ప్రభు యేసే గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారితో కూడా ఏం చేశాడట? ఆయన నడిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! వారితో నడిచేంత సామర్థ్యం, వారితో నడిచేంత స్థాయి వారికి లేకపోయినా యేసు ప్రభు ప్రేమతో వారి మధ్యకు వెళ్ళి వారితో నడిచాడని బైబిల్లో రాయబడింది. ఒక శిష్యుని పేరు క్లయోప అని అక్కడ రాయబడింది, మరొక వ్యక్తి పేరైతే అక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ యేసు ప్రభు వారితో నడుస్తూ ఉండగానే, ఆయన వారితో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగానే, ఆ అధ్యాయాన్ని మనం ఆ క్రింద వచనాలు చదువుతుంటే, ఎమ్మాయి వైపుగా వెళ్ళే వాళ్ళు మరలా ఎటువైపు వచ్చేసారు? వాళ్ళు యెరూషలేము వైపుగా వచ్చేసారు. సంఘంతో కలిశారు, వారి అనుభవాలు పంచుకున్నారు, వారి హృదయాలు మండాయని బైబిల్లో రాయబడింది, వారి కన్నులు తెరవబడ్డాయని బైబిల్లో రాయబడింది. అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువు వారితో కూడా నడిచి మరలా సరైన త్రోవలో వారు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య నీతో నడిచేవాడు. నీలో ఉన్న దుఃఖాన్ని, నీలో ఉన్న వేదనను, నీలో ఉన్న సందేహాలను, నీలో ఉన్న ప్రశ్నలను, నీలో ఉన్న భయంకరమైన అనుభవాలను తొలగించి యెరూషలేములో నేను స్థాపించడానికి, దేవుని రాజ్యంలో నేను స్థిరపరచడానికి, యెరూషలేము అనబడే దేవుని స్థలములో నేను మరలా నిలబెట్టడానికి దేవుడు నీతో కూడా నడుచువాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దిగులను జయించడానికి దేవుడు మనకిచ్చిన మొదటి వాగ్దానం ఇదే, నేను నీతో కూడా వచ్చేవాడిని కాబట్టి నువ్వు భయపడద్దు, దిగులు పడొద్దని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నమ్ముదాం. విడువను ఎడబాయనని దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసిద్దాం. కష్టాల్లో, శ్రమల్లో కృంగిపోకుండా దేవుని వైపు చూద్దాం. నిందల అవమానాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోగలిగితే నీతో ఉండువాడు సదాకాలం నీతో ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయన సన్నిధిని మనం క్లెయిమ్ చేస్తూ ప్రభు కృపలో వర్ధిల్లుదాం. మొదటి అంశం అదే, నీతో కూడా వచ్చువాడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.